పొన్నం ప్రభాకర్ గారు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి మనిషి బాధ్యత ఉండాలి. కానీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. ఇలా 32 డిమాండ్లు మా జేఏసీ పెడితే 32,000 కోట్లు అయితే ఎంట లెక్క, అది లెక్క ఏమైనా లెక్కపత్రం ఉందా దానికి? ఎట్లా అయితే 32,000 కోట్లు? మంత్రి అనే పదానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా అడ్డందిడ్డంగా మాట్లాడి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి, గతంలో ప్రభుత్వాలు ఎన్నో చేసిర్రు, అడ్రస్ లేకుండా పోయిర్రు. మీ పరిస్థితి కూడా గదే అవుతుంది. మీరు అడ్డగోలు మాటలు మాట్లాడతారు. ఇప్పుడు వార్నింగ్లు అంటుండు. వార్నింగ్లు మేం కాదు, వార్నింగ్లు మీరు కాదు ఇచ్చేది, మేము ఇస్తున్నాం. వార్నింగ్లు మేము ఇస్తున్నాం. ఎందుకంటే రెండో రోజు ఇది సమ్మె. ఇది నిన్న మొన్నటి దాకా ఏమని లేదు. ఇప్పుడు మమ్మల్ని డిపో దగ్గర ఉండడానికి కూడా వీళ్ళు లేకుండా చేస్తున్నారు. లోపల ఉన్న మా యాజమాన్యం చెప్తున్నా యాజమాన్యం కూడా రేపు డిపోలు లేకుండా పోతే మీరు కూడా ఆ డిపోలో కూడా ఉండరు. మీకు చెప్తున్నాం మేము. డ్రైవర్, కండక్టర్, మెకానిక్ ఉంటేనే ఆఫీసర్లు కానీ, డిఎంలు కానీ, ఎస్టీఐలు కానీ, సిఐలు ఉంటారు. డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లేకుంటే మీరు కూడా ఉండరు. దయచేసి నేను చెప్తున్నా. ఇది ఇవాళ విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నారు. ఇవాళ ఒక 70 ఏళ్ల సంది మా పూర్వీకులు సంపాదించి పెట్టిపోయారు. ఇవాళ ఎలక్ట్రానిక్ బస్సు కాలుష్యం పేరుతో ఎలక్ట్రానిక్ బస్సులు తెస్తున్నారు. రేపు అన్ని ఎలక్ట్రానిక్ బస్సులు తెచ్చిన తర్వాత డిఎం అవసరం లేదు, సిఐ అతను ఎస్టీ అవసరం లేదు. ఒక సూపర్వైజర్ కండక్టర్ ఇస్తే క్యాష్ కట్టుకుంటాడు, అవసరం లేదు. డిఎం అవసరం లేదు. ఇక ఎవరి మీద అప్పుడు ఈపీకే అని అడుగుతావు, ఎవరిని కేఎంపీఎల్ అడుగుతావు, ఎవరిని అబ్సెంటిజం కౌన్సిలింగ్ రాయమని అడుగుతావు. ఎలక్ట్రిక్ బస్సులు డిపోలు వచ్చిందంటే మాతో పాటు మేము పోయిన 10 రోజులకే మీరు పోతారు. అప్పుడు మీ పరిస్థితి ఏమైతే చూసుకోండి. ఇవాళ డిపో గేట్ దగ్గర ఉంటాయని కూడా మీకు అనుమతి అనేక పోలీసు కంప్లైంట్ చేస్తున్నారు మా మీద. దయచేసి ఆఫీసర్లు చాలా మేము ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుల పరంగానే మేము సమ్మె చేస్తున్నాం తప్ప ఎవరో ప్రేరేపిస్తే చేస్తలేం మేము. మంత్రి గారు మాట్లాడుతున్నారు దీని వెనక బీఆర్ఎస్ కుట్ర ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ మేము ఎప్పుడో పొందబెట్టాం. బీఆర్ఎస్ మాటలు ఎందుకు వింటాం మేము? బీఆర్ఎస్ మాటలు? మా కార్మికులు 39 మంది చచ్చిపోయారు. మేము ఎట్లా వింటాం వాళ్ళ మాటలు? నీకు చేసేది కాకపోతే నీ సావిత్రం ఏందో మీడియా ముఖంగా మాట్లాడాలి. అంతేగాని ఎవరి మీదనో సాకు, ఆయన చేస్తే చేస్తుర్రు, ఈయన చెప్తే చేస్తుర్రు అనేది మాటలు అనేది మాట్లాడొద్దు అని చెప్పి దయచేసి మంత్రి గారిని, మా సమస్యలు ఏమున్నాయో మా జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి మీ చేత మీ వల్ల ఏమవుతుందో చెప్పండి. 32 డిమాండ్లు పెట్టిర్రు. 32 డిమాండ్లల్లో డబ్బు లేని, ఖర్చు లేని రూపాయి, పేపర్ ఖర్చు తప్ప రూపాయి డబ్బు లేని కొన్ని పనులున్నాయి. అవి చేయండి. దానికి ఏం ఖర్చు ఏమని ఉందా? ఉట్టిగానే ఏదో పేపర్ ప్రకటన మీడియా ముఖంగా 32 డిమాండ్లు పెడితే 32,000 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి ఎక్కడేమంటుండు ఇవాళ ఎండి